మర్చిపోయినారా? మన పాస్బుక్ ఒకప్పుడు ఎట్లుండేది? ఏముండేది దానిపైన? ఏముంది? రాష్ట్ర ముద్ర. రాష్ట్ర ముద్ర ఆయన కూడా కొడతాడు ప్రతి దాంట్లో. మర్చిపోద్దండి, ఒకప్పుడు మనది ఇది పాస్బుక్. ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్? ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్? అవసరమా మనకిది? ఎవడబ్బా సొమ్ము అని చెప్పేసుకున్నాడు. ఎవడబ్బా సొమ్ము? వాడబ్బా అనకూడదు. కానీ గుర్తుపెట్టుకోండి, రూపాయి రూపాయి కష్టపడ్డావా? చెమటనా ఇన్ననక వాననక చెమటగా పనిచేసి రూపాయి కూడబెట్టి ఎకరానో అకరానో కొన్నావా లేదా? మీ తాతది కావచ్చు, మీ ముత్తాతది కావచ్చు, నీ కూతురు కోసమో, నీ కొడుకు కోసమో, నీ మనవరాల కోసమో, నీ మనవడి కోసమో. కాదా? కూతురు కొడుకేనా? మళ్ళీ ఎందుకు చేసావు? ఆయన చేతిలో పెట్టేదానికా? ఆయన చేతిలో పెట్టేదానికా? తస్మాత్ జాగ్రత్త. మీరు కానీ పొరపాటున మళ్ళా ఓటేసి గెలిపించారంటే రేపు పొద్దున నీ భూమి నీది కాదు. కానీ నీ భూమి నీది కాదు, నా భూమి నీది కాదు, అందరి భూములు కలిసి ఆయనవైతే. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ చట్టానికి 3 సంద్రాలు ఉన్నాయి. ఏంట రంధ్రాలు? ఫస్ట్ వస్తాడు, సర్వే అంటాడు, నీ భూమి సరిహద్దులు తీసుకెళ్లి ఆయన దాంట్లోకి వేస్తాడు. నీ భూమి